ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి. ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌట్. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగలు పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. నీ సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు. నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ వేస్తా. పద. రాజుగారు, రాజుగారు. ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెధవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసికి కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో, నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడు ఏమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలు వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్. ఏంటి డబ్బులు? ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందాయా? 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదా చూసి. సరే, త్వరగా చూసివ్వు. నవ్వుతున్నారండి.
100 చూసిస్తానని తీసుకెళ్తానండి. చిల్లలేదు సార్, 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావులు నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, అందుకని ఓ పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పందెం వేసుకుందాం, ఎవరు గెలిస్తే 100 ఆల. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావరో పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనరు, మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరగని మాట, కానీ పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగిలితే బాధపడకూడదు. అవతల ఖర్చు పని ఉంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా, కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అమ్మో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీయా? రెడీయా? అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసావయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే. నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి తక్కువ పని అంటే. దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుందిగా, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పందెం చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అదే ఓకే, నేను పెడతాను. నేల కరెక్ట్. అరకో అన్నయ్య నేల బాగోలేదు, ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే, కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న, దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి మరి. ఇదిగో దెబ్బ తగల నువ్వు ఏడవు. ఓకే, ఇగో కొడుచుకో. నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తానే పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను? ఏటో ఏం పర్వాలేదు, మీ అబ్బాయి గారు అక్కడ తింటారు. డాడీ సీతమ్మ గారు, మా డాడీ. మీరు గాని నన్ను గాని ఎక్కడైనా చూస్తారా? గుర్తులేదండి. నేను గాని మిమ్మల్ని గాని ఎక్కడైనా చూసానా? జ్ఞాపకం లేదండి. ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? ఆవిడేం చేయటం లేదు డాడీ, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ? వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళారు. అప్పటిదాకా హోటల్లో ఉండటం ఎందుకని ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ ఉండమని. కూర్చోండి కూర్చో. రామ్మోహన్ డాడీ, ఈయన రామ్మోహన్ గారని నా ఫ్రెండ్. రామ్మోహన్ ఈయన మా నాన్నగారు. ఓ నమస్కారం. నువ్వు గాని నన్ను గాని ఎక్కడైనా చూసావా? నేనేమైనా నిన్ను గాని ఎక్కడైనా చూసానా? ఏం చేస్తుంటావు? సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ ఊళ్ళో? ఇదివరకు వైజాగ్లో. వైజాగ్లోనా? అన్నట్టు నీ పేరు గాని రామ్మోహనా? నా పేరు మీకు ఎలా తెలుసు? అదేంటి అమ్మాయి ఇప్పుడేగా పిలిచింది? ఎవరబ్బాయి? నేను సీతమ్మ గారి అబ్బాయి. నేను అడిగేది మీ తండ్రి గారి పేరు. నేను పుట్టింది మా అమ్మ. అంటే తండ్రి గాని లేకుండానే పుట్టావా? సార్ మరి తండ్రి ఎవరంటే చెప్పామయ్యా. చెప్పడానికి ఇష్టం లేదు. అసలు నీకు తెలుసా తెలియదా? ఆ విషయం నన్ను అడగండి. ఇంతకీ ఆయన ఉన్నాడా? సార్ ఆ విషయం తప్ప వేరే ఏ విషయం నాతో మాట్లాడు. ఏమిటయ్యా నీతో విషయాలు మాట్లాడేది? అసలు నువ్వు ఎవరు నేను మాట్లాడాలి? నీ తల్లి ఎవరైతే నాకే, తండ్రి ఎవరైతే నాకే. వాళ్ళు ఉంటే నాకే, లేకపోతే నాకే. క్వార్టర్స్ దొరికినంత వరకు ఇక్కడే ఉంటానన్నావుగా? అవును ఉంటానే అన్నా, కానీ ఇప్పుడు వెళ్తున్నా. రామ్మా.
ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావు కొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారు గెలుస్తా. పద బావా. దెబ్బ తేలిందా బావా? అబ్బే, అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్యి బాబాయ్, మనం ఇంత తినేసాం, ఇంత తాగేసాం. నా దగ్గర డబ్బులే లేవా? నీ దగ్గర డబ్బులేనా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేము తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూజ చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? అప్పగా బాబు గారు పార్సల్ కట్టరా? హలో హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెతలు నాని పెన్సిల్ తప్పుడు చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా? నీ బొంద వీళ్ళమ్మాయి కూటికి పడరా. ఓహో, బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్, మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా నమస్తే అంకుల్. సరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో రెండు చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. ఓహో, అంటుందా? సరే సరే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ, రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐఎమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? నువ్వు రారా మామయ్య. అమ్మాయిలకి మరి రావయ్య నువ్వు. ప్రతాప్ గారు, వీడెవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకట్రావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మే. డాక్టర్ గారు, ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అది కాదు చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటనమ్మా, ఏదో అన్నట్టున్నాడు.
కాదు, నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. అవునవును, అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మావయ్య? నేను ప్రేమిస్తున్నాను కానీ మేం ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యంగా చెప్పాలి కదా. అలాగే. ఏమిటా మాటలు? ఓకే మావయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే ఏం లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మావయ్య. ఇక్కడ ఎవరు ప్రేమించట్లేదని చెప్పండి అంకుల్. ఓకే మావయ్య, వస్తాను. ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు. నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజారుల మీద, పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడ కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు? నన్ను చంపేయండి. నా మాటని రావయ్యా. లత పిలుస్తుందయ్యా. కొట్టా సరే, లత పిలుస్తుందయ్యా. నా మాట వినవయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నా మాటని రావయ్యా, రావయ్యా ప్లీజ్. ఐశ్వర్యాంటి, హలో. హలో, ఐశ్వర్య గారు ఉన్నారా? మా ఇంట్లో గ్రైండర్ పాడైంది. మీ ఇంట్లో కూడా గ్రైండర్ పాడైందా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, షార్ట్ సర్క్యూట్ వచ్చిందట. కాలనీలో ఉన్న అందరి ఇళ్లలో గ్రైండర్లు పాడైనట. ఆ లైన్మెన్ గారు నాకు దొరకాలి. అక్కయ్య వెనకాలన్నారు, వెళ్ళండి. గో ప్లీజ్. ఒకవేళ కాలనీలో ఉన్న గ్రైండర్లన్నీ పాడైపోతే అప్పుడు నా బతుకు ఇదే జీవితం ఒక దుఃఖాల సగభం. తిరిగి లేదు పిండి రూపుడు జీవితం. సంధ్య, మీ ఇంట్లో గ్రైండర్ ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా సరే పప్పు మా ఇంటికి తీసుకొచ్చేసాయి. మా చాచా ఉన్నాడే, పిండి బ్రహ్మాండంగా రూపుతారు తెలుసా. తీసుకొచ్చే. ఆంటీ, ఆంటీ, ఫుడ్ మర్చిపోయాము. ఏమైంది? అవునా? ఏమైందక్క? నాకు తెలుసు, నేను చెప్తా. ఏంటి? అటు చూడండి. రోజు పళ్ళుతో కొలుపు జీ ఈ అను ఈ ఈ ఈ ఈ
హలో ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పనికి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో తప్పలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్ లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా.